దాము ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. సరే, మన మూలవాక్యం ఏమిటంటే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మూడో అధ్యాయం 1వ వచనం నుండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని దినాలుగా, కొన్ని వారాలుగా మనం ఈ వాక్యాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏంటంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 30:28 వచనంలో ఏముందంటే, రాజు గృహములలో బల్లి ఉంటుంది, దాన్ని చేత పట్టుకుంటాము, అది రాజు గృహముల్లోనే ఉంటుంది. అది బల్లి మనకి ఆత్మీయముగా నేర్పిస్తున్న ఆత్మీయ స్థితి ఏమిటి, మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనేటువంటి ఆత్మ ధ్యానముతో మనం ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానికి ఉన్న అనుభవాలు ఏమిటి, దాని గురించే ప్రత్యేకంగా జ్ఞాని అయిన సొలొమోను రాయడానికి కారణం ఏమిటి, ఆయన ప్రతి విషయాన్ని మరి పరిశుద్ధాత్మ సహాయంతో రాబోయేటువంటి ప్రత్యక్షతలు మనం పొందడానికి ప్రతి ముందుగానే ఆయన రాసించాడు. కనుక ఈ బల్లిలో ఉన్న ఆత్మీయ అనుభవాలు మన జీవితంలో ఉండాలి. అది రాజగృహంలో మన రాజైన దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలంటే దానికి ఉన్న అనుభవాలు మనకు ఉండాలి. ఒకటి, అది ఏం చేస్తుందంట, అది కొట్టినప్పుడు తప్పుకుంటుంది. మనం రక్షించబడిన మనలోనికి ఇంకా పాపము రాకుండా మన ఎదుటిగా వస్తున్నప్పుడు దాన్ని తప్పుకుని మనం జీవించాలి. దానిలో రెండో అనుభవం ఏమిటంటే, ఆ బల్లి మనకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠం, అది కొట్టినప్పుడు ఏదో సమయంలో దానికి దెబ్బ తగులుద్దా తగలదా? తగిలినప్పుడు ఏం చేస్తుందంటండి, అది దాని తోక ఊడిపోద్ది కానీ దాన్ని కొరకొచ్చి బాధపడదు. కనుక మనకు దేవునికి ఇష్టములైనటువంటివి మనకి ఎంత మక్కువగా ఉన్నా దాన్ని ప్రభు కొరకు పూర్తిగా మనం విడిచిపెట్టేవారిగా ఉండాలి. పాపమును రక్తం కారేంత పోరాడ వారిగా మనం ఉండాలి. మూడవది ఏంటంటే, అది నేర్పిస్తున్నది, అది ఆ గోడ మీద ఉండాలంటే గట్టిగా అది పట్టుకోవాలి, లేకపోతే జారిపోద్ది. అంటే దేవుడు మనకిచ్చిన అపోస్తుల ద్వారా ఇచ్చిన ఉపదేశాన్ని మనం గట్టిగా దాన్ని పట్టుకోవాలి. నానా రకాలైనటువంటి దుర్బోధలో ఈ లోకంలోనికి ఆల్రెడీ వచ్చేసినాయి. ఒకరు బాప్త్యసం లేదంటారు, ఒకరు బాప్త్యసం లేకుండా బల్లంటారు, ఒకరు ఏం కాదు ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటే రక్షించబడిపోతావు, ఏదైనా చేయొచ్చు, ఈ రకరకాల బోధలు వచ్చినాయి. కానీ అది ఆ యేసుక్రీస్తు ప్రభు అపోస్తులకి అప్పగించిన బోధ ఏంటంటే, 7 మెట్లు: మారు మనస్సు, బాప్త్యసము, వేరుబాటు జీవితం, పరిశుద్ధాత్మ నింపుదల. అంతేనండి, పరిశుద్ధాత్మ నింపుదల. శ్రమలను మనం తట్టుకోవాలి, పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఇది యేసు ప్రభువు నేర్పించిన అపోస్తులకు అప్పగించినటువంటి ఉపదేశం. దీనికి విరోధమైనటువంటి కొన్ని వేల ఉపదేశాలు వచ్చినాయి, వారికి అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. కానీ మనం దేవుని రాజ్యములో ఉండాలి అంటే గట్టిగా ప్రభువు మనకు అప్పగించిన అపోస్తుల ద్వారా ఉపదేశాన్ని గట్టిగా మనం పట్టుకోవాలి. అది నిందైనా అపజయమైన శోధనలైనా ఆ వాక్యము ద్వారా మన జీవితాలను మనం కట్టుకోవాలి. అది మనకు నేర్పిస్తుంది, రాజభవన్లో ఉంది. 4వది ఏమిటంటే, అది ఎంత కొట్టినా అది తాకు ఊడిపోయినా కిందకనేది రాదు, పైకే వెళ్తుంది. చదివంగా కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని మనం వెదకాలి. అంటే పైనున్న వాటిని వెదకాలంటే అక్కడ ఏముంది, దేవుని యొక్క
రాజ్యం, దేవుని యొక్క సింహాసనం. అక్కడికి మనం ఎంత బ్రతికినా, మంచి మేడల్లో ఉన్నా, మిద్దిల్లో ఉన్నా, ఓకే, మిద్దిల్లో ఉన్నా, మేడల్లో ఉన్నా, కనుక ఎక్కడున్నా చివరికిన్నా కూడా మనము చివరి మన స్థితి ఏమిటంటే రక్షించబడిన వారితో చెప్తున్నాను, యేసు రక్తంలో కడగబడిన వారితో చెప్తున్నాను, ప్రభు బల్లో పాల్గొంటున్నటువంటి వారితో చెప్తున్నాను. ఎక్కడంటాను మన స్థితి? భూమి మీద కాదు, ఎక్కడంటండి? పరలోకంలో. పరలోకంలో వాటి గురించి మనం ఆలోచన చేయాలి. మనం అందుకు రక్షించబడ్డాం. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సును నిలుపుతూ ఉన్నారు. వాక్యం తెలిసి బాప్త్యసం తీసుకుని రక్షించబడి పాపాలు ఒప్పుకుని బలమైన వాక్యాలు వింటూ కూడా వేటిని వెతుకుతున్నారంటండి? 3 రకాలైనటువంటి జ్ఞానం. ఒకటి భూ సంబంధమైన, ఇప్పుడు చదివాం కదండి యాకోబు రాసిన పత్రిక, ఏమండి ఏదో 3వ అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో చదవండి ఆ మాట, పైనుండి దిగివచ్చినది కాక, ఏదండి? పైనుండి దిగివచ్చినది కాక. పైనుండి దిగివచ్చింది ఏంటి? దేవుని జ్ఞానం, యేసయ్యే. ఆయన వెతక్క భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం. ఈ 3ని వెతుకుతున్నారండి. కనబట్ల మనకు తెలియకుండా వీటిని ఎదుగుతున్నాం. భూ సంబంధమైన జ్ఞానం ఏమిటి? రేపు ఏ పని చేయాలా, నేను ఎలా బ్రతకాలా? ఏమండి, నారు పోసిన వాడు నీరు పోయిక మానడు. మనకేది అవసరం పుట్టించిన దేవునికి, తల్లిదండ్రులకైనా భారం లేదు ఏం, కానీ నిన్ను రక్షించిన దేవునికి నీకేది అవసరమో ఆయన ముందుగానే ఎరిగి అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక పని మీద ఉన్నటువంటి ధ్యాస, పని మీద ఉన్నటువంటి ఆశ ఏమండి దేవుని మీద ఉండదండి. ప్రయాణం అనుకున్నటువంటి ఆశ దేవుని మీద ఉండదు. ప్రార్థన మీద ఉన్నటువంటి ఆశ ప్రయాణం మీద ఎక్కువ ఉంటుంది. అంతేనే కాదా? నేను అందుకని చెప్తున్నాను, దేవుని సన్నిధిలో, మనం ప్రభు సన్నిధిలో భూ సంబంధమైన జ్ఞానం ఏమిటి? ఏమి తిందాం? యేసుప్రభు నమ్మితే అద్భుతం జరుగుతా, యేసుప్రభు నమ్మితే మాకు పిల్లవాళ్ళకి మంచి పెళ్ళిళ్ళు అవుతాయా, యేసుప్రభు నమ్ముకుంటే మంచి ర్యాంక్ వచ్చేస్తుందా, యేసుప్రభు నమ్మితే ఏమంటే అద్భుతాలు జరిగిపోతాయా? జరగవన్నీ అట్లా జరుగుతాయి. దీని గురించి యేసుప్రభుని కట్టద్దు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో, ఈ లోకం మట్టికే క్రీస్తుని ఎరిగిన యెడల మీరు ఈ లోకంలో ఉన్న వారందరికంటే దౌర్భాగ్యులుగా ఎంచబడతారని ఉంది 3వ అధ్యాయం. అంతేనండి. దేవునికి స్తోత్రం. ఏమంటే యేసు ప్రభుని మనం దేనికి నమ్మాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయని కదా. ఆశీర్వాదాలు ఏమో మానడు ఆయన, ఆశీర్వాదాలు వస్తాయి. కానీ మనం ఎతకవలసింది, మనం పొందవలసిన దాని గురించి దాన్ని పక్కన పెట్టేసి ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి క్రైస్తవుడు ఆరాటపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ లోక సంబంధం ప్రార్థన చేయండి అయ్యా, గారు ప్రార్థన చేయండి అయ్యా, అద్భుతం జరగాలి, మార్పు పొందాలి, కార్యం జరగాలి, ఉద్యోగం రావాలి, వ్యాపారం అభివృద్ధి కావాలి, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసిన తర్వాత జరిగేస్తాం. ఏం జరిగిన తర్వాత ఏం జరుగుద్ది అంటే, తర్వాత ఏం చేస్తారంటండి? ఏంటమ్మా ప్రార్థన ఏంటయ్యా, ప్రార్థన రావట్లేదంటే తీరిక లేదయ్యా. అసలు ఆదివారం పూట ఎక్కువ బేరం వచ్చేస్తుంది, ఆదివారం పూట కిరాయిలు వచ్చేస్తుంది, ఆదివారం పూటే అందరూ పిలుస్తున్నారయ్యా. ఏంటంట? ఏమంటే దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చింది ఎవరు? దేవుడు. కానీ నీ స్థితిని మార్చి, నీ కన్నీటిని చూసి సంఘము దైవజనుడు ప్రార్థన చేయగా దేవుడు నీ పరిస్థితిని మలుపు తిప్పాడు. తిప్పిన దేవుని వైపు చూడక దేన్ని చూస్తున్నామంటండి? ఈ రోజున 2,000 రూపాయల బేరం అయిపోద్ది, ఈ రోజున 5,000 రూపాయల కిరాయి అయిపోద్ది అని చూస్తున్నావు. అసలు కిరాయి లేకుండా చేస్తే ఏమండి, అర్థమైందని నేను చెప్పిన మాట. అసలు అదే లేకుండా చేస్తే పరిస్థితి ఏమైతే మళ్ళా మొదటి స్థితికి వస్తుంది. నేను అందుకంటున్నాను, నీ స్థితిని మార్చినటువంటి దేవుడు దానికి న్యాయం చేయి, దేవునికి కూడా న్యాయం చేయాలి. నేను అది అద్దనుకోవట్లా. ఉండు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంలో దానికి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేయి. దేవుడు ఇచ్చిన దేవునికి అంతకంటే ఎక్కువ న్యాయము చేస్తే నువ్వు దీవించబడి, ఇంకా దీవించబడి, నీ పరిస్థితి ఇంకా మారిపోద్ది, ఆశీర్వాదంగా మారిపోద్ది, ఆశ్చర్యంగా నీ కార్యాలు నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట అంటున్నాను, రేపు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో నీ దేహమును గురించైనను నీ ప్రాణము గురించేను నువ్వు చింతించవద్దు. ఇవన్నీ నీకు కావాల్సినవి, నీకన్నీ అక్కరగా ఉన్నాయని నీ దేవునికి ముందుగానే తెలుసు. మరి ఏం చేయాలి? ఆయన నీతిని,
ఆయన రాజ్యాన్ని నీవు మొదట వెతుకు, అవి మన వెనక వస్తాయని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇంకో మాట ఏముందంటే, ఇదిగో ఈ లోక స్నేహం దేవునితో వైర్యం. యాకోబు రాసిన 4:4 చదవద్దు, మనకు తెలిసిన మాటే. కనుక ఏదేది దేవుణ్ణి కాకుండా దేన్ని స్నేహం చేస్తున్నావో, అది ఫోనా, సెల్ ఫోనా, ఇంకే సమయమా, అది నీకు మక్కువైనంత వరకు దేవుడు ఏమిటో నీకు అర్థం కాడు. దాన్ని తక్కువ చేస్తే దేవుడు ఏమిటో మనకి అర్థమైపోద్ది. దేవుడి గొప్పతనం అర్థమైంది, దేవుడి కార్యాలు మనం గ్రహించగలుగుతాం. ఇది భూ సంబంధమైన జ్ఞానం. రెండవది ఏమిటంటే చెప్పాలి, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఇందాక చదివేది యాకోబు రాసిన పత్రిక 3:5-15 ప్రకారం ఏమన్నానంటే, ఈ కింద వాటిలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను. పైన వాటిని వెతకకుండా కింద ఉన్న వాటిని ఎలా ఎదుగుతున్నాము అని చెప్తున్నాను నేను. దేవుని స్తోత్రం. అంతకుముందు చెప్తానని చెప్పాను కదా, ఆ విషయాన్ని నేను చెప్తున్నాను. కిందన్న వాటిలో రెండోది ఏమిటి అంటే చెప్పాలి, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఏమిటి చదువుదామా? కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదామా? 14వ వచనం. అదిగోండి, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు. అవి ఆమెకి ఎలా ఉంటాయి అంటండి? వెర్రితనముగా. అర్థమైందండి? తలల పైకి ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. బాగా చదివి పడేసి నాకు వాక్యం చెప్పేవాళ్ళు నాకు ఇట్టబెట్టి చూస్తున్నారు కిందే, అది ఎక్కడుంది ఏంటి అన్నట్టు. ఇటు చూడండి, దేవుడు వాక్యం మీతో మాట్లాడతాడు. యేసు రక్తమే. హల్లెలూయా. ఆ పట్టుదల, ఆ యొక్క ఆసక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత రోజుకి 2 అధ్యాయాలు చదవడం చాలు. లేదు, ఇక్కడ మాత్రం మంచిగా చదువుతున్నారు అనుకోవాలనో ఏమో. నేను కూడా, మీరే కాదు, యేసు రక్తమే. హల్లెలూయా. కదండి, ఎక్కడైనా అలాగే ఉండాలి మన ఆత్మీయ జీవితం. ఎక్కడైనా ఆ వినయం అలాగే ఉండాలి. దేవుడు అలాగా మనల్ని మార్చునుగాక. ఇక్కడ అన్నాడు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందంటండి? దేవుని ఆత్మ విషయాలు అంగీకరించు. అయ్యా బాప్తిజం తీసుకుంటా, ఏంటి బాప్తిజం తీసుకోకపోతే దేవుడు రాజ్యంలోకి వెళ్ళలేమా? దేవుని మందిరం రాకపోతే నాకు దగ్గర లేదా విశ్వాసం? నేను దేవుని బిడ్డను కాదా? నాకు నమ్మకం ఉంది ఏమంటారు? గ్రహించరు. ఏమంటారంటండి? ఆత్మ విషయాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ విషయాలు వారికి అర్థం కావు. ప్రకృతి సంబంధమైన మనిషికి ఎన్ని చెప్పినా, బైబిల్ ఇంకేమంటే చెప్తుందంటండి, పందుల ముందు వజ్రాలు ఏమనండి ముత్యాలు జల్లితేనంట ఎలా ఉంటాయి అంటండి? అయ్యి వాటికి విలువ తెలియదు కాబట్టి అవి ఏం చేస్తాయి అంటండి? తక్కువ వేస్తాయి. అలాగే ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ సంగతులు గ్రహించాలి. అలాగే ఆత్మ సంగతులు నోవాహుకు తెలిసినాయి. నోవాహు అన్నాడు, అయ్యలారా, ఈ ప్రపంచమంతా ఎంత భూమిని సృష్టించాడో, ఈ భూమి మీద ఎంతమంది మనుషులు బ్రతుకుతున్నారో, దీని అంతటిని దేవుడు కొన్ని రోజులకి నీళ్లతో ముంచేసి నాశనం తుడిచిపెట్టేస్తాడంట ఆ దోషాన్ని అని అంటే, వాళ్ళు అన్నారంట, చాచా ఏం మాట్లాడుతున్నావు? పొలాలు పండించేవాళ్ళు పొలాలు పండిస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కనేవాళ్ళు పిల్లలు కలుగుతున్నారు, డబ్బు తక్కువ లేదు, ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు భార్యలు చేసుకుంటున్నారు, నచ్చిన వాళ్ళు ఇష్టమైనట్టుగా నడుస్తున్నారు. ఏంటయ్యా దేవుని రాకడ వచ్చింది అంటున్నావు? అసలు దేవుడే ఈ భూమిని తుడిచేస్తానంటున్నాడు, పిచ్చేమని పట్టిందా అన్నారంట. ఎవరిని? ఆత్మ సంబంధుడైనటువంటి నోవాహుని ప్రకృతి సంబంధమైన మనుషులు చేశారంట, ఎగతాళి చేశారంట. ఇప్పుడు ఎవరు పాడైపోయారు? ఎవరు తుడిచిపెట్టబడ్డారు? చెప్పాలి, ఆత్మ సంగతులు గ్రహించని ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని విషయాలు వారికి ఎలా అనిపించినాయి అంటండి? వెర్రితనముగా కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు ఇంకా, చదవండి. అది ఆత్మ అనుభవం చేతనే వివేచింప తగును గనుక అతడు వాటిని గ్రహించనే. ఎవరంట గ్రహించండి? అంతమంది
ప్రార్థనకి వెళ్తాము, ప్రార్థనకు వస్తాం, ప్రార్థనలో వాక్యం వింటాం, కానీ ఏ వాక్యం చెప్పామంటే అబ్బా ఎంత బాగా చెప్పాడంటే అసలు అర్థం కాదు. వింటారు కానీ అర్థం కాదు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే దేవుని వాక్యానికి అప్పగించుకుంటే, దేవుని వాక్యానికి మనం చెవిని పెడితే ఆ వాక్యం ఏంటో, ఆ అంశం ఏంటో, ఆ పాయింట్లు ఏంటో పరిశుద్ధాత్ముడు మనకి తెలియజేస్తాడు, బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అన్నట్టుగా ఉంటే వచ్చిన పేరు ఆసరేసుకోవటానికే తప్ప ఏమండి ఆత్మ సంగతులు గ్రహించడానికి అవకాశము ఉంటుంది. మనం ఎలా ఉన్నట్టు ఆత్మ విషయాలను గ్రహించేవారుగా ఉన్నాం, ప్రకృతి సంబంధమైన మనుషులుగానే ఉండిపోతాం, ప్రకృతి సంబంధమైన జ్ఞానము కలిగిన వారుగానే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, దేవుని సేవకుడిగా, దేవుని మనిషిగా నేను అంటున్నాను, ప్రకృతి సంబంధమైన జ్ఞానము ఆత్మ సంగతులను గ్రహించరు, అంగీకరించరు. ఎందుకంటే అది కఠినం అయిపోద్ది. ఒకవేళ కఠినంగా ఉంటున్నావేమో, దేవుడికి సూటిగా నీతో మాట్లాడితే ఏమండి నాతోనే మాట్లాడాడు అని అనుకుని వాటికి లోబట్టలేదేమో. అయితే నువ్వు ఎలా ఉన్నావో తెలుసా, ఏ స్థితిలో ఉన్నావో తెలిసి వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఆత్మ సంబంధమైన మనుషులుగా మనం లేదు. మన హృదయం ఎలా ఉందంటండి, ప్రకృతి సంబంధం. అంటే నీ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళట్లేదంటే, వాక్యం నీ జీవితాన్ని క్రియేట్ చేయట్లేదంటే, వాక్యమును తాకినా కూడా నువ్వు పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నావంటే ఎలా ఉన్నామంటండి, వాక్యాన్ని వింటూ కూడా దాన్ని అర్థం చేసుకునేటువంటి మనసు లేకపోవటం వల్ల ప్రకృతి సంబంధమైన మనుషులుగా మనం ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మొదటిది భూ సంబంధమైన జ్ఞానం, 2 ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఏంటో మనం తెలుసుకున్నాం. ఆత్మ సంగతుల వారికి అర్థం దర్శనం వచ్చింది. ఏమండి దేవుడికి చూపించాడు రాబోయే భవిష్యత్తును అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి హేళనగా, ఎరితనంగా ఉంటుంది. ఎవరిలాగా, బయట వాళ్ళు ఎందుకులేండి. యోసేపు అన్నల్ని జ్ఞాపకం చేస్తున్నా. ఏమన్నారంటండి, అయ్యా నాన్నకు కూడా చెప్పాడంట, నాన్న ఏంటో సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ నాకు సాగిలు పడినట్టు కనిపిస్తే అప్పుడు ఏం దర్శనాలు చూస్తున్నారు నువ్వు, నేను మీ అమ్మ కూడా నీ కాళ్ళ మీద పడతామా, అంత కరువు వస్తుందా, చాలే నువ్వు చూసిన దర్శనాలు, ఏమో నాకు తెలియదు, అలా కనపడింది, నేనేం చేయలేదు కదా అని అన్నాడు. అన్నల దగ్గరికి వెళ్ళాడంట. ఆయన దర్శనాలు విసుకొచ్చి వాళ్ళకి ఇసుకొచ్చేస్తుందంట. ఏమన్నాడు తెలుసా, 12 పనులు ఉన్నాయంట. 12 పనులు, ఒక పని మాత్రం నిలబడి ఉందంట. చుట్టూ 11 పనులు ఆ పన ఎదుట సాష్టాంగా, ఎరా మాకందరికంటే వెనకబుట్టి నువ్వంత ప్రార్థన పరుడైపోయావా, అంతగా దేవుని దగ్గర అయిపోయావా, మేమందరం వచ్చి కరువు వచ్చినప్పుడు నీ ఎదుట అయ్యా మాకు ఆహారం లేదయ్యా, మేము కరువులో నుండి వచ్చాము, మాకు సహాయం చేయండి మా పోషణకని మిమ్మల్ని అడుగుతాను. నిన్ను అడుగుతామా అంటే నాకు అవన్నీ అర్థాలు తెలియదు, ఇది చూపించండి మీకు చెప్పానంటే వీళ్ళు మనసులో ఏం పెట్టుకున్నారంటండి, అసూయ పెట్టుకున్నారంట. ఎప్పుడైనా ఒంటరిగా దొరికితే ఈ నేసేద్దాం అన్నట్టు. ఈ కళలు పోతాయి, ఈ దర్శనాలు పోతాయి, ఈ ఆత్మీయ జీవితం పోతాయి. వాళ్ళకి ఏముంది, ఇక్కడే బైబిల్లోకి వెళ్దా బయటికి ఎందుకులండి. వీళ్ళేమో ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉన్నారు. ఈ యోసేపు ఏమో ఆత్మ సంబంధమైన మనుషుడిగా గ్రహిస్తున్నాడు. హల్లెలూయా. చివరికి అదే జరిగింది. 40 అధ్యాయంలో ఆదికాండం చదవద్దు, 39 అధ్యాయం 39 అధ్యాయంలో అదే జరిగింది. కరువు వచ్చింది, ఫలానా ఐగుప్తులో ధాన్యం ఉందంట అని నాన్న చెవులో పడింది, యాకోబు చెవులో. వీళ్ళ కొడుకులు పంపించాడంట, అరే బంగారం వెండి తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి ఆహారం తీసుకుని మనం ఆకలితో చచ్చిపోతామని పంపించాడంట. కానీ ఈయన టోపీ పెట్టుకున్న, ఈయన ఆ దేశ సాంప్రదాయ ప్రకారంగా వస్త్రాలు వేసుకున్న ఆయన మనసులో గుర్తయిపోయింది వాళ్ళ అన్నలో. ఎందుకంటే ఆత్మీయంగా ఎదిగినాడు కాబట్టి ఆయన గుర్తే. కానీ ఆయన రూపం మారిపోయింది. 16-14 సంవత్సరాల్లో అమ్మేసేసారు అన్నలో. ఈయన బాగా ఎత్తరైపోయాడు, ఎత్త వయసు వచ్చింది, ఇక రాజు రెండో రాజుగా పరిపాలిస్తున్నాడు. ఎవరో
యోసేపు పరిపాలిస్తున్నాడు. అక్కడికి వెళ్ళి చాలా జ్ఞానవంతుడయ్యాడు. ఆయన మాట ఆ రాజు విన్నాడు. నిన్ను కాకుండా కాలు ఎత్తడానికి కానీ కాలు దించడానికి ఎవరికి అధికారము లేదు. నేను మాత్రం సాధారణ రాజునే. అధికారమంతా, ఈ ప్రభుత్వం అంతా, ఐగుప్తు రాజ్య ప్రభుత్వం అంతా నీ చేతుల్లోనే ఉందన్నాడు. ఎవరో? ఆ రాజు, ఐగుప్తు రాజు ఈ అధికారం యోసేపుకి ఇచ్చాడు. ఆ సమయంలో అన్నలు అక్కడికి వచ్చి అంటారు, అయ్యా రాజా, మా దేశంలో కరువు వచ్చింది అని 11 మంది అన్నలో ఏం చేశారంటండి? 10 మంది అన్నలో ఏం చేశారంటండి? సాష్టాంగ నమస్కారం చేశారంట. అప్పుడు దేవుడు చూపించింది, ఈయన చూసి ఆత్మీయంగా దుఃఖపడుతున్నాడంట. అబ్బో, అప్పుడు చెప్పావు నాయన, ఇప్పుడు జరిగింది అని అనగానే వాళ్ళకి ధాన్యం ఇచ్చి పంపించేశాడు. తర్వాత మీరు నిజంగా యథార్థముగా బ్రతికే వాళ్ళేనా? మీ తండ్రి యథార్థవంతుడేనా అని అంటే, నిజమయ్యా మేము ఎంత నమ్మకస్తులమో తెలుసా అని. నమ్మకస్తులైతే మీకు ఎంతమంది అన్నదమ్ములు అంటే, మేము మొత్తం ఒకడు చనిపోయాడు, ఇంకొకడు ఉన్నాడు, మొత్తం 11 మంది అన్నాడు. ఏడ్చాడంట ఈయన. హల్లెలూయా. ఆ 11వ వాడిని తీసుకురండి ఇక్కడికి అన్నాడంట. ఎవరంటే వాడు తోడబుట్టిన ఆయన. ఎవరంటే బెన్యామీను. తల్లికి రాహేలుకు పుట్టినటువంటి మొదటి కుమారుడేమో యోసేపు అయితే, రెండో కుమారుడు బెన్యామీన్. ఆయన్ని తీసి ఆయన చూడాలని ఆరాటం. ఆయన చూసి కౌగిలించుకు నేర్చుకున్నాడట. అరే, నీ తల్లి నా తల్లి ఒకటేరా, నా ఎంగిల్ పళ్ళు తాగారా, నా తమ్ముడు అని మనసులో అనుకుంటూ ఏడుస్తున్నాడంట. ఇదిగో నిజమైన యథార్థవంతులు అయితే మీ తమ్ముడిని ఇక్కడ విడిచిపెట్టాలంటే మీరు వెళ్ళి దాన్ని ఇచ్చిరండి అంటే అంటారు, ఏడుస్తున్నారట. అయ్యా, ఒక్కడిని అనవసరం మేము కోల్పోయాము, ముసలితనముతో ఉన్న మా తండ్రికి దుఃఖం మేము కలిగించు. ఆయన చనిపోయారంటే ఏడ్చాడు. ఆయన ప్రియమైన భార్య అయిన రాహేలు కుమారుడు, రెండో కుమారుడు లేడంటే మా తండ్రి మాకు బ్రతకడు అని అన్నారంట. అయితే నేను జాగ్రత్తగా ఉంచుతుంది, మీరు యథార్థవంతులు అయితే వెళ్ళరండి అన్నాడంట. మీ తమ్ముడికి ఏ హాని జరగదా అని అన్నాడంట. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నుంచి తండ్రి దగ్గరికి వెళ్తే, మీ తండ్రి బాగున్నాడా అని అడిగాడంట. బాగున్నాడు అన్నప్పుడు వీళ్ళంతా యోసేపు బ్రతికే ఉన్నాడని చెప్పమన్నాడంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎవరు వచ్చారంట? అందరు కలిసి ఎక్కడికి వచ్చారంటండి? యోసేపు దగ్గరికి వచ్చారంట. దేవునికి స్తోత్రం. కనుక నేను అంటున్నాను, అంత మాత్రమే కాదు, జైల్లో ఉన్నప్పుడు కూడా దర్శనాలకు అర్థం చెప్పాడంట. ఎవరు? యోసేపు. అంటే ఎంత కృపావరాలు పొందాడు చూడు. ఆత్మ సంగతులు అది జరిగినవి, చెప్పినవన్నీ కూడా జరిగి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట బయటకు వెళ్ళిన అవసరంలా. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఆత్మ సంగతులను వెరితనముగా ఉంటాయట, గ్రహించరు. దర్శనాలు చెప్పాం, ప్రార్థన ఈమె చెప్పేది జరుగుతాయి, ఈయన చెప్పేది జరుగుతాయా అన్నట్టుగా ఎలా ఉంటుందంటండి? ఎగతాళిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. కనుక నేను అంటున్నాను, మన ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము మనకు దూరం అవునుగాక. ఏది మాట్లాడినా, ఎలా మాట్లాడినా నువ్వు అర్థం చేసుకునే కోణంలో పరిశుద్ధాత్ముడు సహాయం చేయాలని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుని వాక్యానికి లోబడినప్పుడు దేవుడు అద్భుత కార్యాలను మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఏది తర్వాత మూడవది ఏంటంటే, దెయ్యముల జ్ఞానం. దెయ్యముల జ్ఞానం ఏమిటి? ద్వితీయోపదేశకాండం చదువుతాం. దెయ్యముల జ్ఞానం ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 9 నుండి 12 త్వరగా. ద్వితీయోపదేశకాండం 18 9 నుండి 12 వరకు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నువ్వు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు నేర్చుకొనకూడదు. తన కుమారునినైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను శకునము చెప్పు సోదిగానినైనను మేఘశకునములు కానీ సర్పశకునములు కానీ చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికుడైనను ఇంద్రజాలకునైనను కర్ణపిశాచము అడుగు వానినైనను దెయ్యముల యొద్ద వానినైనను మీ మధ్య అసలు వాళ్ళే ఉండనియొద్దంటే, ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారంట, ఇక్కడ ఎంత ప్రార్థన చేసినా దేవుడు మాట్లాడట్లేదండి. అక్కడ మొహం చూసి చెప్పేస్తారంట. వెళ్తే ఎక్కడికి?
అక్కడ మొహం చూసి చెప్పేస్తారు మన ఇంట్లో ఏం జరుగుతుందో, మన ఇంట్లో ఏముందో. ఎక్కడికి వెళ్తానంటండి? ఎక్కడికెక్కడికో. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడడానికి ఆలస్యమైంది ఏమో, నీలో ఉన్న అతిక్రమములు ఏంటో కడుక్కుంటే, నువ్వు కూర్చున్న చోట, నువ్వు ప్రార్థన చేసిన చోట, నువ్వు ప్రార్థించినప్పుడే దేవుడు నీతో నేరుగా అయినా మాట్లాడతాడు కదండి. ఏమండి, మేఘశకునం ఈరోజు మంచిది కదండి, అమావాస్య ఈరోజు మంచిదా అయ్యగారండి, ఈరోజు పునాది వేయటం మంచిదేనా, అమావాస్య అంటున్నారు కదా, పౌర్ణమి అంటున్నారు కదా, మేఘశకునంలో. ఇంకేమన్నారంటండి? అక్కడ ఏమన్నాయి అంటే చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. సర్పశకునంలో ఏ దోషం ఉందంట నీకు? సర్పదోషం ఉందంట. ఏ దోషం? సర్పదోషం. ఏ దోషం? యేసు రక్తమే. అదే సర్పదోషం అయిన వాటిని కూడా మనం నమ్మకూడదు. అనంగానే ఏం పెట్టుకుంటారంటండి? ఏం పెట్టుకుంటారంట? ఆ గుర్తు పెట్టి ఇక్కడ వెళ్ళేస్తాం, ఇక్కడొక పెడతాం. అది పోవాలంట. అది పోవటం కాదు, నీలో నిలిచిపోద్ది. అది యేసు రక్తమే. హల్లెలూయా. అర్థమైందండి? నిలిచిపోద్ది. సర్పదోషమునైనను మేఘశకునములైనను మాంత్రికుడు. అయ్యో, నా గురించి నా కొరకు ఎవరు చేశారండి? నేను అభివృద్ధి పొందుతుంటే ఎవరో చేశారండి. ఈ ఏం చేయాలంటండి? విరుగుడు చేయించాలి. ఏం చేయించాలంటండి? విరుగుడు చేయించాలి. ప్రార్థనేనమ్మా. ఏమంటారంటండి? ప్రార్థనే. అదే ఏది అదే తెలియొద్దు. అది నువ్వు ప్రార్థన. ఆయన అంటాడు, వెళ్ళిన ఆయన, అమ్మ నువ్వు దేవుని నమ్ముకున్నట్టున్నావుగా, నీ దేవుని పేరటే ఇస్తాను, దీన్ని తీసుకెళ్ళు. ఏమంటాడు? ఎలా నమ్మిస్తాడంటండి? ఏమంటాడంటండి? యేసుప్రభుని నమ్ముకున్నట్టున్నావుగా, అలాగే నేను ప్రార్థన చేసేస్తా. ఆయన ప్రార్థన చేస్తా పాతగారా, ఆయన ప్రార్థన చేస్తే నువ్వు నమ్మేస్తావు. ఏమన్నాడండి? నీ దేవుని పేరటే నేను ప్రార్థన చేసి ఇచ్చాను, నువ్వు వెళ్ళి పెట్టుకోవచ్చు. ఎన్ని వినలేదు. దేవుని స్తోత్రం. లేదండి, నేను చెప్పారండి, చెప్తే అయ్యారండి, నేను ప్రార్థన చేసి చల్లేనండి, ప్రార్థన చేసి పెట్టానండి. ఏంటండి అసలు అదే వద్దన్నాడు, అసలు నిన్ననే వద్దన్నాడు ఆయన. నువ్వు చేస్తే ఊరుకుంటాడా? అర్థమవుతుందండి నేను చెప్పిన మాట. యేసు రక్తమే. చెల్లంగి వారినైను మేఘశకునులు చూసాం, సర్పశకునులు చూసేవారినైనను, మాంత్రికులనైనను, ఇంద్రజాలకునైనను, కరణపిశాచము గాలి వారి దగ్గర అడిగేవారిని. ఏం జరుగుతుంది కుటుంబంలో? అయ్యా అక్కడ అడిగితే వాక్కు ఉందంట. ఏం వాక్కు ఉంది? ఇక్కడ వాక్కు కాదా? దేవుడు వాక్యంతో మాట్లాడట్లేదా? నువ్వు చదువుతున్న వాక్యం ద్వారా నీతో దేవుడు మాట్లాడట్లేదా? ప్రార్థన చేస్తూ ఉన్న దర్శనం ద్వారా దేవుడు నీతో మాట్లాడట్లేదా? దేవునికి స్తోత్రం. అక్కడ 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడంట. ఇక్కడ నువ్వు కూర్చున్న చోట ఆయన మాట్లాడతాడా? ఎవరనండి? దయ్యముల దగ్గర విచారము చేయు వారి దగ్గరికైనను మీ మధ్యన వారిని అసలు ఉండనీయొద్దు అన్నాడు ఆయన. అలాంటి వారిని ఉండనీయొద్దు. నువ్వే వెళ్తున్నావు, నువ్వే అక్కడ ఉంటున్నావు. ఇప్పుడు ఆయన కోపం పుట్టుద్దా? నీవంటే ఇష్టం పుట్టుద్ది అంటారా? చెప్పాలి. యెహోవాకి ప్రియుడా హేయుడా అంటే ఇష్టం లేడు, అసలు ఇష్టము కాదు. అలాంటప్పుడు మన బాప్తిసం తీసుకున్నా మామూలుగానే ఉండిపోతాం, ఒంటిగానే ఉండిపోతాం. అది నీకు విలువ తీసుకురాదు. పరలోక రాజ్యం వెళ్ళటానికి అవకాశము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైంది? ఇది ఏ జ్ఞానం అంటండి? దయ్యముల జ్ఞానం. ఆయన బాగు చేసినా బాగు చేయకపోయినా, ఆయన అభివృద్ధి చేసినా అభివృద్ధి చేయకపోయినా, నీకు స్వస్థత కలిగినా నీకు కలగపోయినా, ఏమండి నీ అప్పులు తీరకపోయినా, నీ అప్పులున్న సంగతి ఆయనకి తెలియదు అంటారా? నీకు బాధ ఉన్న సంగతి ఆయనకి తెలియదు అంటారా? అదొక సమయం ఉంది. ఆ సమయం ఉంది నిన్ను గొప్ప చేయడానికి, ఆ ఊబి నుండి నిన్ను విడిపించడానికి, ఆ నింద నుండి తొలగించడానికి ఒక సమయం ఉంది. ఏమంటే ఎవరు దూషించారో, ఎవరు అవమానించారో, ఎవరు హేళన చేశారో అదే ప్రజల్ని నీ దగ్గరికి ఆయన తీసుకొచ్చే రోజు ఉంది. వారే నీ దగ్గరికి వచ్చి మోకరించే సమయం ఉంది. వారే అనవసరంగా నీ మీద నింద వేశాను, వారి నోటుతోనే నీ ఎదుట ఆయన కార్యము ఆయన్ని కలిగి ఉన్నాం. మనం ఎవరిని నడిపించాలో నడిపిస్తుంది, ఎవరిని వకీలుగా నిలబెట్టాలో ఆయనకి తెలుసు. కనుక ఆయన దగ్గర విచారణ చేయక, ఆయన సన్నిధిలో ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేయవు, కానీ ఎంత ఉపవాసం ఉండాలో అంత ఉపవాసం ఉండం, కానీ ఎంత సమయం గడపాలో అంత సమయం గడపం. కానీ అక్కడైతే ఎన్ని గంటలైనా, అక్కడైతే ఎన్ని రోజులైనా, ఎంత ఉపవాసమైనా
ఉంటావా? దోషం తెచ్చుకోవట్లేదా? కీడు నీ మీదకి, నీ కుటుంబం మీదకి రావట్లేదా? హల్లెలూయా. దేవునికి ఇష్టం లేని కార్యాలే కదండి, దేవుడు ఇష్టపడని కార్యాలే కదండి. వాటికి దూరంగా ఉండమంటున్నాడు, వాటిని వదిలిపెట్టమంటున్నాడు. ఇంకో మాట చదువుదామా? లేవియాకాండం 18వ అధ్యాయము చదువుదాం. 18వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 29 నుండి 31 వచ్చిన వరకు ఒకరు చదవండి. ఏది? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 29 నుండి 31 వచ్చిన వరకు. త్వరగా. నీవు వారి దేశమును స్వాధీనపరచుకున్నటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనము చేసిన తర్వాత నీవు వారి స్వాస్థ్యమును వారి దేశంలో నివసించినప్పుడు వారు నీ ఎదుట నుండి తరువాత నీవు వారి వెంట వెళ్ళి చదవాలి అది. ఆశ్రయింపగోరి వారు ఎలాగైతే చేస్తున్నారో, లోకంలో ఉన్నవారు ఎలాగైతే కొలుస్తున్నారో, లోకంలో ఎలా ఉన్నారో వాళ్ళు చేస్తున్నారో, వాళ్ళలాగా మీరు చేయమన్నారా, చేయొద్దన్నారా? దేవునికి స్తోత్రం. చేస్తాని అని అనుకోకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే కొంతమంది యేసయ్యని విగ్రహం చేసేస్తున్నాం, యేసయ్య ముందు క్యాండిల్స్ పెట్టేస్తున్నాం, యేసయ్యకి ఏం పెట్టేస్తున్నారంటండి? టెంకాయ కొట్టేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, నేను ఏమండి దానిలో నేను ఆత్మదేవుడిని అన్నాడు ఆయన. దేవుని నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ ఏమైంది పెడితే, లోకంలో ఉన్నటువంటి వారు చేసినట్టుగా చేస్తే తప్పేముంది అంటే అక్కడ దేవుడు నువ్వు చేసే ఆరాధన ప్రార్థన అంగీకరించడానికి ఆయన ఇష్టపడ్డు. ఆయన ఏమన్నాడు? లోకములో ఉన్నవారు చేసినట్టుగా దయ్యముల జ్ఞానము కలిగినటువంటి ఆ భక్తి, ఆ ప్రార్థన నాకు అవసరం లేదన్నాడు. వాటిలో పడిపోతారేమో, చాలా జాగ్రత్తగా ఉండవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేవియాకాండం 19వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుడునైనా యెహోవాను రక్తముతో కూడినది ఏదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు, నీ నుదుట వెంట్రుకలను ఏమండి ఈ మధ్యకాలం వచ్చింది ఏది బ్యూటీ పార్లర్ ఎప్పుడొచ్చింది? 2-3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల మట్టి కనపడుతుంది, అంతేనా కాదా? ఇది ఎప్పుడు రాశాడు? కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశాడు ఆయన. ఎవరి గురించి రాశాడు? లోకములో తన బిడ్డలు చెడిపోకుండా ఉండాలని, తన హద్దుల్లో ఉండాలని, తన ఆజ్ఞలో ఉండాలని, తన ఆజ్ఞని శిరస వహించాలని, ఇలాంటి లోకంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటికి కాస్త వ్యత్యాసముగా ఉండాలని దేవుడు ఉద్దేశించి వీటిని రాయించాడు. ఏం చేయకూడదంటే శకునం చూడకూడదు, మంత్రయోగాలు చేయకూడదు, తర్వాత రక్తంతో కూడిందంటే అర్థం ఏమిటి? రక్తంతో కూడి ఏదైతే మనం తింటున్నామో ఆ రక్తము అది ఎక్కడ భూమిలో ఒలికించాలి, అది పారవేయాలి. ఈ మధ్య కొంచెం చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో బాప్తిసం తీసుకుని బల్ల వాలుకుంటూ కూడా చాలామంది ఈ మధ్యకాలం ఫోన్ చేశారు. ఒక ఆయన అంటే మన సంఘం కాదులేండి, ఏమండి ఏం కాదనుకుని తినేసానండి, ఆ రక్తమును ఉడకబెట్టి మసాలాలాగా తినేసి ఏం కాదులకయ్యా అంటే, ఏం కాదంటామేటయ్యా, వాక్యం చదవండి, ఈ వాక్యం చెప్పాను.
రక్తముతో కూడినది ఏదియు ఆ రక్తములోనే దాని ప్రాణం ఉంది. దాన్ని తినమన్నాడు కదా, దాని ప్రాణం మనల్ని తినలే. ఆ రక్తం ఆ భూమి మీద పోవాలి. ఏమైందంటే రక్తమే కదండి, అది కూడా పాపమే. అంత మాత్రమే కాకుండా ఇంకా ఏమంటున్నాడు తెలుసా, మీరు ఏం చేయకూడదు అంటున్నాడంటే మీ నుదుటి వెంట్రుకలను, ఏమండి నుదుటి వెంట్రుకలు అంటే ఏంటి చెప్పండి? నుదుటి వెంట్రుక తల, ఈ ఐబ్రోస్ అంటే ఏమైనా అంటారా? ఏమైనా తల అంటున్నారు రండి బాబు. ఏసు రక్తమే. నుదుటి మీద ఉన్న వెంట్రుకలు ఏవి? నుదిటి ఇదండి, తలంటి ఇదండి. నాకు చెప్తున్నారా నేను మీకు చెప్తున్నా? నాకేం అర్థం కావట్లా. ఏసు రక్తమే. తల చుట్టూ అంటారు దీన్ని. నుదుటి వెంట్రుకలు అంటే ఇది నుదుటి మీద ఉన్నది, దీని కింద వెంట్రుకలు అంటారు. ఇది కానీ ఇది కానీ ఇది కానీ దీన్ని ఏమంటారు? కనురెప్పలు అంతేనండి, నుదుటి వెంట్రుకలు. దీన్ని ఏమన్నాడు? ఎవరి గురించి చెప్పాడు? లోకంలో ఉన్న వారి గురించి మనకు పక్కన పెట్టేయండి. దేవుని ఏం చేయకూడదంటండి, దాని మీద కత్తిరి కానీ దాని మీద దారము కానీ ఏమీ ఉండదు. ఇది కొంచెం తక్కువైందమ్మా అంటే ఇది కాస్త తగ్గించాలి, ఇది కాస్త తక్కువైందమ్మా అంటే ఇది కాస్త తగ్గించాలి. అంటే దేవుడు నీకు ఎంత కావాలో సంరక్షణ నీ కంటి మీద, ఈ నుదుటి మీద పడినటువంటి ఆ దుమ్మి ధూళి దుష్టి అంతా నీ కంటిలో రాకుండా దాన్ని ప్రొటెక్షన్గా దేవుడు ఎంత ఒత్తు కావాలో ఎంత పలసట కావాలో దేవుడు దాన్ని సిద్ధపరచాడు. ఇది నాకు కనపడలేదు, నాకు మంచిగా లేదని తీసుకున్నాం అనుకోండి, నేరుగా ఈ తల మీద ఉన్నటువంటి ఏమన్నాడండి, తల మీద ఉన్న ఏమన్నాడండి, దీన్ని ఏమంటారంటండి, ఏదో ఉంటుంది కదా తల మీద వస్తుందిగా, ఏసు రక్తమే జయం. డాండ్రప్ ఉంటుంది కదా, ఏమంటారంటే సుండ్రు, అది పడినప్పుడు ఇక్కడ తట్టుడు పడద్ది. పడింది కాస్త ఈ గాలి పైకి ఎగిరి ఆరింది ఇక్కడికి వస్తుంది, వచ్చినప్పుడు ఇక్కడ పడద్ది. ఇక్కడ పడింది, ఇక్కడ ఆపాలంటే ఇక్కడ జుట్టంతా తీసేస్తే ఎక్కడికి వెళ్తే ఆయన చేత కాలేదు నీకు చక్కగా సన్నటి వరుస పెట్టాలని. అందుకే నీవే ఏం చేస్తున్నావంటండి, 2 రూపాయల దారం బంది తెచ్చుకుని ఏం చేస్తున్నావంట దాన్ని. అంటే నేను లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడట్లేదు. బాప్తిసం తీసుకుని దేవుని వాక్యం వింటున్నటువంటి వారు, మనం చేయకూడనివి దయ్యముల జ్ఞానము చొప్పున మనం నడిస్తే మనం ప్రయోజకరంగా ఈ లోకంలో అనేకులకు మారటానికి అవకాశం దేవుడు ఇవ్వడు. నేనన్న మాట కదా, ఆ మాట చదవండి, మీరు ఆ మాట చదవండి. నీ నుదుట వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించకూడదు, నీ గడ్డపు ఏంటంటే ఇదంతా ఇక్కడ వరకు తీస్తాడు, ఇది ఉంచుతారేంటో మరి. ఏమండి ఇదంతా ఫుల్ అయితే ఎట్లా కట్ చేస్తున్నారంట, ఈ చక్కగా ఇది ఇస్తే దీన్ని ఇది పెట్టి ఇటు పెంచుతున్నారు. ఇక్కడ పాస్టర్ గారులు కూడా ఏసు రక్తమే హల్లెలూయా ఎలా ఉండాలో అలా ఉంచితేనే దేవునికి మహిమ. దాన్ని ఏది మార్చినా దేవుణ్ణి మనం ఎక్కిరించినట్టు, నువ్వు సరిగ్గా నన్ను చేయలేదు, నా పళ్ళెత్తుకునేమో అలా ఉండాలని పెట్టాడు, ఏదో ప్రమాదం ఉంది. ఏమంటే ముక్కు సెట్టుముక్కుగా పెట్టాడంటే ఏదో నీ జీవితంలో అయినా ఇది నవ్వులాట కాదు, ఏదో ఉంది, దాన్ని బట్టే దాన్ని ఎలాగో సృష్టించాడు. అందుకంటాడు, అయ్యా ఈ కుంటివాడిగా ఇది పుట్టడానికి వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారంటే కాదు, దేవుని మహిమ కొరకు దేవుడు ఈయన్నిలాగా పుట్టించాడు. ఎందుకో తెలుసా, దాన్ని బట్టి ఆయన బలహీనతను బట్టి దేవునికి మహిమ వచ్చింది. అయితే దాన్ని బట్టి మనకు అర్థమవుద్ది మనం ఏ రీతిగా సృష్టించబడ్డాము. దేవుని మహిమ కొరకే. నేను ఆయనలాగా ఉంటే బాగుండు, నేను ఏమలాగా ఉంటే బాగుండు అంటే ఆయన ఎవరినంటే దేవుణ్ణి మనలాగానే సృష్టించాడు, మనలాగానే పుట్టించాడు. అందుకే ఏమండి నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా మారడానికి ప్రయత్నం చేయకండి. బెడ్స్ కూడా ఈ మధ్యకాలం కుర్రోడు ఏం చేశాడంటే, ఒక ఆయన పాపం నల్లగా ఉన్నానని కాలేజీలు పాపం ఎక్కిరిస్తున్నారంట. ఎవరో ఏమండి యాడ్లు వస్తే ముఖానికి పేస్ట్ పెడతానంటండి తెల్లగా అయిపోతారన్నట. అది తీసుకొచ్చి రాసుకున్నాడు 2 నెలల్లో. 4వ నెలలో 2 కళ్ళు నరాలు దెబ్బతిన్నాయి. ఎర్రగా అయ్యింది నిజమే, ఏమండి ఎర్రగా అయ్యింది నిజమే, ముఖం ఎర్రగా అయిపోయింది. కానీ ఆ కెమికల్ పవరు చిన్న నరాలు కంటి నరాలు ఇది ఇక్కడ రాసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది, కళ్ళల్లోకి వెళ్ళిపోయింది.
వెంటనే ఆ నరాలు రానున్న దినాల్లో ఒక 6 నెలలు 7 నెలలకి హాస్పిటల్కి వెళ్తే, అయ్యా నువ్వు బాగా ఏమండి కెమికల్తో కలిసినటువంటి పేస్ట్ ఏదో వాడినట్టున్నావు, అదే నీకు దెబ్బ కొట్టేసింది. ఎందుకు వాడేవా అంటే సిగ్గుపడుతున్నాడు. చెప్పు, నేను డాక్టర్ కదంటే, అయ్యా ఏం లేదు, కాలేజీలో ఎగతాళి చేస్తున్నారని, నా ముఖం నల్లగా ఉందని అని అనుకుంటే ఒక ఫ్రెండ్ అన్నాడు, ఎందుకురా చక్కచక్క యాడ్లు వచ్చేసింది, చక్కచక్క క్రీములు వచ్చేసింది, ఎందుకు బాధపడతావు, నువ్వు తెల్లగా ఉంటావు, ఊరుకో నాకంటే తెల్లగా ఉంటావు అని చెప్తే దాన్ని తీసుకొచ్చి వాడినయ్యా అని చూపిస్తే, అయ్యా ఎన్ని ఉన్నాయో చూడు, దీని మీద రాశాడు, ఇది వాడితే హానికరం. ఏమంటే సిగరెట్ మీద ఉంటుంది, అన్నిటి మీద రాస్తాడు, దానికి అనుమతించే ముద్ర వేస్తాడు గవర్నమెంట్. ఎవరు పిచ్చోళ్ళు? తాగేవాడును తినేవాడును. నేను అలా మీరు అంటున్నారు యేసు రక్తమే. అందుకే జాగ్రత్తగా ఏది వాడినా దాని మీద ఉన్నటువంటి పేరాగా, దాని మీద ఉన్నదాన్ని మనం చూసి తినడానికైనా త్రాగడానికైనా రాసుకునడానికైనా వాడితే మంచిది అని దైవజనుడిగా చెప్తున్నా. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు అంటండి ఇక్కడ, చదవండి. గ్రంథము ప్రక్కనైనను చచ్చిన వాని కొరకు. ఏమంటే చచ్చిపోయిన వాళ్ళ గురించి, ఇక ఆడు చచ్చిపోయాడు కాబట్టి ఒక్కడే కొడుకండి, ఒక్కటే కుమార్తె అండి, ఏం చేస్తారంటండి, నేను చచ్చిపోతా ఏమంటారంటండి, నన్ను తీసుకెళ్ళిపోయిన రక్తం కళ్ళ చూడు ఏమంటారంటండి. వాళ్ళ గురించి వాళ్ళు తిరిగి వస్తారా చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళ గురించి నువ్వు చచ్చిపోవడానికి కానీ రక్తం దేహాన్ని చీల్చుకోవడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం కానీ వాళ్ళు తిరిగి మన దగ్గరికి రారు. దేవుని వాక్యం వింటున్న, దేవుని వాక్యం పఠిస్తున్న, దేవుని వాక్యం చేత పట్టబడుతున్న మనము మన జీవితంలో చేయకూడని ఏంటో, ఇది మన జీవితంలో దయ్యముల జ్ఞానం. ఇది ఏ జ్ఞానం అంటండి? దయ్యముల. తర్వాత ఇంకేమంటున్నాడు అక్కడ, పచ్చబొట్టు మీ దేహమునకు పొడుచుకోవాలా. ఏమైందయ్యా, సిలువే కదండి వేసుకున్నాను. ఏం వేసుకున్నామంటండి? సిలువే కదండి. దేంతో? పచ్చబొట్టుతో. ఎప్పుడు అంటే నేను చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఎరగక ముందు నువ్వే గుర్తులు నీ శరీరం మీద నీ దేహం మీద వేసుకున్నా ఇప్పుడు క్షమాపణ ఉంది. తెలియక చేసావు, వాక్యం తెలియక, చెప్పేవాళ్ళు లేక, మార్పు లేక నువ్వు అలా చేసావు. కానీ ఇప్పుడు వాక్యం విని ఏమండి పచ్చబొట్టు మనం పొడిపించుకున్నాం. ఏమైందండి, యేసు ప్రభు ఆ కిస్మిస్ రోజున పుట్టాడు కాబట్టి నేను ఆ స్టార్నే కదన్నా వేసుకున్నాను. ఏమైందండి, యేసు ప్రభు సిలువ మీద మరణించాడు కాబట్టి ఆ సిలువే కదండి పచ్చబొట్టు నేను పొడిపించుకుని, తప్పే ఉందండి. ఎదురాడవద్దు. వాక్యం తెలిసిన తర్వాత మనం అవి చేయనే. అది ఎందుకు తెలుసా? ఎందుకు చేయకూడదంటే దేవునికి హేయమైన కార్యము, దేవునికి ఇష్టము లేని కార్యం. దేవునికి ఇష్టమైనవి చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవునికి ఇష్టం లేని చేస్తే మనం దేవునికి దూరం అయిపోతాం. దేవునికి స్తోత్రం. ఏ జ్ఞానం అంటే, ఒకటి పైనున్న వాటిని వెతకాలి, ఒకటి చెప్పాలి భూ సంబంధమైన జ్ఞానము, రేపేమో తిందుమో ఏముతాం. 2 ప్రకృతి సంబంధమైన జ్ఞానము. 3 దయ్యముల జ్ఞానం ఏంటో చెప్పాను. ఏమైందండి, ఏంటంటే చిన్న దారమే కదండి. మా అబ్బాయి 14 వాంతి చేసుకుంటున్నాడండి. కుడికాలకి కట్టేది దారం, నల్ల దారం. ఏ దారం అంటండి? ఏ దారం అంట? నల్ల దారానికే దిశ తగలకుండా ఉంటే నల్ల దారాల షాపులు ఎక్కువైపోయాయండి. యేసు రక్తమే. ఎర్ర దారాలకే అద్భుతాలు జరిగితే ఇంత ప్రార్థనలు ఎందుకు, ఇంత రక్షణ ఎందుకు, యేసయ్యది ఎందుకు దిగి రావాలి? హల్లెలూయా. అంటే లోకంలో ఉన్న వారి గురించి నేను మాట్లాడట్లేదండి, దేవుని ఎరగని వారి గురించి మాట్లాడట్లేదండి. దేవుని వాక్యం వింటూ, ప్రభు బలలో పాల్గొంటూ, బాప్తిస్మ అనుభవంలో ఉంటూ ఇంకా దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నావేమో. ఏమండి, దేవుని సన్నిధి ఏంటి ప్రభు నా జీవితంలో ఇది, ఎందుకు ప్రభు ఈ అప్పులు, ఎందుకు ఈ నిందలు అని ప్రభు సన్నిధి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే ఏమండి ఆ నల్లటి దారము కంటేను, ఆ శకునముల కంటేను, ఆ చిల్లంగి కార్యముల కంటేను బలమైన శక్తి కలిగినటువంటి ఆ ప్రార్థన నీ జీవితంలో విడుదల ఇచ్చుది. హల్లెలూయా. మనం ఓడిపోవటానికి కారణం, మనం అప్పులు అయ్యటానికి కారణం, ఆ రోగం కుదరని రోగంలో ఉండిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? ఈ దయ్యముల జ్ఞానము వైపు మనం పరిగెత్తుట
బట్టి. ఎందుకంటే నేను అంటున్న మాట కాదు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము చదువుదాం, ముగించేస్తా. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. టైం కూడా అయిపోయింది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చదవండి త్వరగా. ఉందా పేపర్ చిరిగిపోయిందా? ఇంతసేపు చూశారు. ఓకే. ఉన్నత స్థలములలో తీసివేసాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 10:13 వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కారణ పిశాచముల యొద్ద విచారణ చేయుట వలన వెళ్ళినందుకును ఎందుకు చచ్చిపోయాడంట? సౌలు ఎందుకు ఓడిపోయానంట? సౌలుకి ఎందుకు భయం వచ్చిందంట? సౌలు ఎందుకు సింహాసనాన్ని పోగొట్టుకున్నాడంట? చెప్పాలి. ఎందుకు తెలుసా? ఎక్కడ విచారణ చేయాలో అక్కడ విచారణ చేయక, ఎక్కడ విచారణ చేయకూడదో అక్కడ విచారణ చేయటం వలన కర్ణ పిశాచములది మనం వెళ్ళకూడదు. మనం చనిపోయినా బ్రతికినా, స్వస్థత పొందినా పొందకపోయినా, అప్పులు తీరినా తీరకపోయినా, అద్భుతం జరిగినా జరగకపోయినా ఎక్కడ ఉండాలంట? ఎక్కడ విచారణ చేయాలి? ప్రభువా, ఏమండి ప్రభువా, నేను ఈ స్థితిలో ఇలాగ చనిపోవటం నీ చిత్తమైతే నన్ను తీసుకో, లేదు ఈ స్థితిలో నన్ను మార్చి నీ మహిమ కొరకు నన్ను నిలబెట్టాలనుకుంటే అనేకుల నోర్లు ముయించి నాకు అద్భుతం చెయ్యి. దేవుని చిత్తం కొన్ని రకాలుగా ఉంటుంది. దరిద్రుడైన లాజరు అలా కురుపులతో చనిపోవుట ఆయన చిత్తం, అందుకే మౌనంగా ఉన్నాడు. కానీ యోబు అలాగా ఉండటం దేవుని చిత్తం కాదు. ఎంత రోగం కలిగి ఉన్నాడో, ఎంత దరిద్రుడిగా ఉన్నాడో, రెండంతలుగా ఆశీర్వాదం పొందటానికి దేవుడు నిశ్చయించాడు. ఎక్కడికి పరిగెత్తలా. ఈ దేవుడు మాట్లాడట్లేదను, ఈ దేవుడి దగ్గర నా యథార్థత పనికి రాలేదనో అక్కడికి ఇక్కడికి వెళ్ళా. బుడిదలోనే కూర్చున్నాడు. చంపినా నీవే, బ్రతికించినా నీవే, దరిద్రుడిగా చేసిన నీవే, ధనవంతుడిగా చేసిన నీవే, బలహీనత తీసుకొచ్చినా నీవే, ఆరోగ్యం ఇచ్చినా నీవే అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడికి ఇష్టమైంది. రెండంతలుగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. మొదటున్న ఆరోగ్యం కంటే, మొదటున్నటువంటి బలహీనత కంటే అద్భుతమైన ఆరోగ్యాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. నేను ఎక్కడికి పరిగెత్తలా. నీ సమయం ఉంది. ఆ సమయం వరకు నిరీక్షించు. నీ జీవితాన్ని మార్చడానికి, నీ జీవితాన్ని ప్రయోజనంగా చేయడానికి దేవునికి అప్పగించుకో. ఆ సమయాన్ని తొందరగా తీసుకొస్తాడు ఆయన. కాకుండా తొందరగా పరిగెత్తామనుకోండి మనమే ఓడిపోతాం. మనం పడిపోవడాన్ని మన చేతులతో మనం గోతుని మనమే తవ్వుకున్నట్టు. అర్థమవుతుందని చెప్పిన మాట. హల్లెలూయా. ఈ సౌలు ఓడిపోవడానికి, సౌలు చనిపోవడానికి, యుద్ధంలో తనకు తానుగానే ఓడిపోయి చనిపోయే గాయాలు పొందడానికి, తర్వాత చివరికి ఒక ఫిలిష్తీయుల చేతులను ఎందుకు చచ్చిపోవాలని చెప్పి ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచన రావడానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఎవరిచ్చారు తెలుసా? ఎవరితో తెలుసా? దయ్యముల జ్ఞానమే. దేవుని నమ్మిన వాళ్ళు ఉరేసుకోరండి. దేవుని నమ్మిన వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని అనుకోరు. దేవుని నమ్మిన వాళ్ళు నేను నా జీవితం చాలు అని ముగించుకోవాలి అని అనుకోరు. అది ఎవరి జ్ఞానం తెలుసా? సాతానిచ్చి నువ్వు ఓడిపోయావు, నీ బ్రతికెందుకెక్క, దేవుడేం చూశాడు, దేవుడేం కార్యం చేశాడు, నీ ఇంత ప్రార్థన చేసి ఏం చేశాడు అని ఏం చేస్తున్నట్టంటే అపవాది ఆ జ్ఞానం ఇచ్చి సూసైడ్ చేసుకునే ఆలోచన దేవుడు ఇవ్వడు. నేను చచ్చిపోతానంటాడు. ఎవరు? మంచి ప్రార్థన పరుడే ప్రవక్త. ఏమండి, పరలోకం నుండి అగ్ని దింపిన ఆయనే, అగ్ని రావాలి, ఆ కట్లు మండాలి, ఆ పశు మాంసం దహించి వేయాలి అని ప్రార్థన చేయగానే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు కానీ 400 ప్రవక్తలు కానీ ఆశ్చర్యపోయారంట, నోరెళ్ళ పెట్టారంట. అమ్మో, ఆకాశం నుండి అగ్ని కురిసింది. ఆయన ఏమన్నాడు తెలుసా?
ప్రభువా నా వల్ల కాదు, ఇక నన్ను తీసేసుకో, నేను చచ్చిపోతానంటే దేవుడు అన్నాడంటే ఒక దూతను పంపి, ఇదిగో నీకు మించిన ప్రయాణం ఉంది, నువ్వు చచ్చిపోవాలనే ఆలోచన నేను ఇవ్వలేదు. ఇంకా నువ్వు పని చేయడానికి నీకు సామర్థ్యత నేను ఇవ్వడానికి నా దూతని దగ్గరికి పంపి, అదిగో అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడ రొట్టెలు ఉన్నాయి, తిని తృప్తిపడు, నువ్వు ప్రయాణం చేయి ఇంకా ఉందనంట. చచ్చిపోతాను అనుకున్న మైండ్ ఎవరిది? చావాలనుకున్న మైండ్ ఎవరిది? సాతాను జ్ఞానం. ఇంకా బ్రతికి ప్రభు కొరకు ఘనంగా ఉండాలి అనే ఆలోచన దేవునిది. ఎప్పుడు ఎవరు అనుకోకండి, దేవుడే ఇచ్చాడయ్యా, అందుకే దేవుడు సరిగ్గా జరిగించాడయ్యా, అందుకే దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అనకండి. నీ గురించి ఇంకా చేయవలసిన పని, వాడుకోవలసినటువంటి ఆ సమయం నీ ద్వారా ఎంత ఉందో నాకు తెలియదు, ఆయనకి తెలుసు. ఆయనకి అప్పగిద్దాం. అర్థమైందా? ఎందుకు చచ్చిపోయాడంట ఈ సౌలు? ఎందుకు ఇక్కడ మరణించాడంట? ఇక్కడ ఎందుకు ఓడిపోయాడంట? ప్రభువా సమూయేలుతో మాట్లాడలేకపోయాం, ప్రభువా ఎవరితో అయినా మాట్లాడిన ఆయన అని దేవుని దగ్గర కనిపెట్టలేకపోయాడంట. దేవుని దగ్గర ఎంత చేయాలంత ప్రార్థన చేయలేకపోయాడంట. ఎవరో మాట్లాడతారంటే, ఎవరో వాక్ పలుకుతారంటే, ఎవరో మొహం చూసి చెప్తారంటే అక్కడ పరిగెత్తి అన్నాడంట. అక్కడికి చాటు పెట్టుకున్నాడంట ఏదండి. కానీ ఆ కర్ణపిశాచము కలిగిన ఆ సోది చెప్పేటువంటి ఆమె అన్నట వెంటనే ఏమన్నా తెలుసా? ఇదిగో నువ్వు సమూయేలును పిలుస్తున్నావు, నువ్వు రాజువే అని సమూయేలు ఆత్మనే దేవుడు రప్పించాడంట. ఎవరి ఆత్మ అంటండి? ఆయన బుద్ధి చెప్పడానికి, ఆమె గొప్ప చేయడానికి కాదు, గుణపాఠం చెప్పడానికి. ఎక్కడికి వెళ్ళినా దేవుని మాట మారదు అని చెప్పడానికి, బుద్ధి చెప్పడానికి ఆ సమయంలో దేవుడు ఎవరి ఆత్మను రప్పించాడంటండి? ఏమేమో దురాత్మను రప్పిస్తే సమూయేలు ఆత్మే వచ్చి ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పేసి దేవుడు గద్దించాడంట. అందుకే నన్ను ఎక్కడ విచారణ చేయాలో అక్కడ చేయక, ఎక్కడ కనిపెట్టాలో అక్కడ కనిపెట్టక, ఎక్కడ వాక్యం చదవాలి అక్కడ చదవక, ఏమంటే ఎక్కడెక్కడ ఏదో జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది పరిగెత్తితే, నేను అంటున్నాను అక్కడ ఆ పరిగెత్తినంతసేపు దేవుని ఆత్మీయతలో మనం కట్టడం. అది ఏ జ్ఞానం అంటారు దాన్ని? ఇప్పుడు వాక్య ప్రకారంగా ఏ వాక్యం అంటండి? దయ్యముల జ్ఞానం. అలాగే నిన్ను నడిపిస్తున్నాను, ఆత్మీయంగా నడుస్తున్నాను అని భ్రమపడుతున్నావేమో. నన్ను కర్ణపిశాచము గల వారి దగ్గరికైనను, చెల్లంగితనము చేయ వారి దగ్గరికైనను, మేఘ శకునములు చెప్పు వారి దగ్గర, సర్ప శకునములు చెప్పు వారి దగ్గరికైనను, వాక్కు చెప్పు వారి దగ్గరికైనను వారిని మీ దగ్గర ఉండనివ్వద్దు, మీరు వారి నడిచినట్టు మీరు నడవద్దు, పచ్చబట్టు పడిపించుకోవద్దు, అంతేనండి. మీ కనురెప్పలను కత్తిరించవద్దు. ఇవన్నీ దేవునికి హేయమైనవి. అంటే దయ్యముల జ్ఞానం. దేవుని బిడ్డ, దేవుని జ్ఞానము కలిగి నడవాలి. నా స్థితి ఇంతేనేమో, నా పరిస్థితి దేవుని చిత్తంలో ఇంతేనేమో, దేవుని దృష్టికి ఎప్పుడు వెళ్తానో, దేవుడు నన్ను ఎప్పుడేం చేస్తాడో అని ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం ఏమై ఉండాలి? అణిగి ఉన్నప్పుడే దావీదునే కాదు నిన్నేం చేస్తాడు, రూతునే కాదు నిన్నేం చేస్తాడు, ఎస్తేరునే కాదు మనల్ని ఆయన హెచ్చించు దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేన్ని వెతకాలి? రాజు భవనంలో అది ఉంది అంటే ఎక్కడ పైకే వెళ్ళింది అంటే దేన్ని వెతకాలి మనం? భూ సంబంధమైన వాటిని వెతకాలా, పర సంబంధమైన వాటిని? హల్లెలూయా. భూ సంబంధమైన జ్ఞానం ఎలాంటి? ఒకటి భూ సంబంధమైన జ్ఞానము, రెండు ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఒకరిని చూసి నీవు భక్తి చేయొద్దు, దేవుని లోబడిపోదాం. ప్రకృతి సంబంధమైన జ్ఞానమును దేవుని సందులు విడిచిపెడదాం. మూడవది దయ్యముల జ్ఞానం వైపు మనం పరిగెత్తకూడదు. ప్రభువా నీ చిత్తం ఏమిటి, నా పట్ల నీ ప్రణాళిక ఏమిటి? ప్రభు ఇలాగ నేను నీ రాజ్యంలో క్రొత్తం నీ ప్రణాళిక ఏమో, అలాగే నీ రాజ్యంలో నేను ఉండాలయ్యా, నీ రాజ్యంలో ఒక స్థలంలో నేను కూర్చుండాలయ్యా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే ఇక్కడ ఈ భూమి మీద మన స్థితిని మార్చేస్తాడు. పరలోకంలో ఆయనున్న స్థలంలోనికి మనం వెళ్ళాలి. ఇది పైనున్న వాటిని మనం ఎదగటం, భూ సంబంధమైన వాటిని ఒకవేళ ఎదుగుతున్నామేమో, భూ సంబంధమైన వాటిని వెతుకుతూ నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాం. భూ సంబంధమైన వాటిని ఎదుగుతూ అంటే జ్ఞానం ఏమిటంటే భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానం. ఇవేమన్నా మన జీవితంలో పనిచేస్తున్నాయేమో, ఇవి మన ఆత్మీయ జీవితాన్ని అడ్డగిస్తున్నాయేమో,
ఇది మనం ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్లకుండా మనం లాగి వేస్తున్నాయేమో, అందుకే మనం ఓడిపోతున్నామేమో, అందుకే మనం తరచుగా మనం ఉండకూడదు ఈ భూమి మీద అనే ప్రేరేపణ మనకు కలుగుతుందేమో. యేసు నామములో దూరం అవ్వునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ అప్పులు తీరాలి, నీ సమస్యలు పోవాలంటే ఏ జ్ఞానం కలిగి ఉంటాను? దేవుని జ్ఞానము కలిగి ఉండాలి. అందుకే బైబిల్ చెప్తున్న మాట సామెతల్లో, జ్ఞానవంతురాలు అనగా స్త్రీ, సంఘము, స్త్రీ అంటే సంఘము, జ్ఞానవంతురాలు తన ఇల్లు అంటే జీవితం, ఇల్లు అంటే ఆత్మీయత, ఇల్లు అంటే ఆత్మీయ జీవితం కట్టుకుంటుంది. 3 రాళ్ళు అంటే జ్ఞానము లేనివారు. ఏ జ్ఞానం ఉన్నవాళ్ళు? భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానము వారి జీవితాన్ని పెరికి వేసుకుంటారు. వాళ్ళు చెప్పేది ఏమిటి, వాళ్ళు చెప్తే నేను వినేటేమిటి, నాకు తెలియదా, నాకు ప్రార్థన రాదా, నాకు దర్శనం రాదా, నేను అంటున్నాను దేవునికి లోబడి. నేను బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, మీరు దేవునికి లోబడండి, మీరు సాతాన్ని ఎదిరించినట్టు. మీరు దేవునికి లోబడకపోతే సాతానికి మనం లోబడిపోయింది. సాతాను మన మీద ఏం చేస్తానంటండి వాడు మనల్ని వాడుకుంటాడు. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో వాడు ఓడిపోతాడు. దేవునికి ఎప్పుడైతే వ్యతిరేకంగా తిరుగుతామో వాడి యొక్క జ్ఞానము మన మీద, మన కుటుంబాల మీద, మన పనుల మీద, మన వ్యాపారాల మీద చలామణి అవుతుంది. అది అవ్వకూడదు. అది అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎవరికి లోబడాలంటండి? దేవునికి లోబడితే వాడు మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. అసలు మనం దేవునికే లోబడం. దేవునికి లోబడటం అంటే దేవుని దాసునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, సంఘానికి లోబడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారముగా మన జీవితాన్ని కట్టాలి. ఇంకా వేరేదేమీ లేదు. ఆత్మీయత, అది లోబడటం. అప్పుడు అపవాది నీ ఇంటి ఛాయల్లో కానీ నీ మీదకి కానీ వాడు రావడానికి ఏం కలుగుద్ది అంటండి? భయం. అమ్మో, ఆమె దగ్గరికి వెళితే చుట్టూ నొప్పి ఉంది, మంట ఉంది, నేను వెళ్ళలేను. ఎందుకు తెలుసా? మనం దేవునికి లోబడుతున్నాం, దేవుని వాక్యానికి లోబడుతున్నాం, జ్ఞానవంతులుగా మన జీవితాన్ని మనం కట్టుకుంటున్నాం. ప్రభు ఆ పరలోకంలో ఉన్న వాటిని మనం వెతుకుతున్నాం. ఈ భూమి మీద మనకు కావలసినవన్నీ ఆయన ఇచ్చి దీవించి ఆయన రాజ్యంలో ఒక స్థానాన్ని ప్రభు మనకిచ్చురుదురుగాక. దేవుడి వాక్యాన్ని మనం ఇంట్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తలలు వంచుతాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మహోన్నతుడా, ఉన్నతమైన రాజా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి వందనాలయ్యా. అలాగే తండ్రి, బల్లి ఆత్మీయంగా మనకు నేర్పిస్తున్న పాఠం, నా జ్ఞానైన సొలొమోను మిడతల గురించి రాశాడు అయ్యా, ప్రత్యేకంగా కుందేళ్ళ గురించి రాశాడు, చేమల గురించి రాశాడు. బల్లి ప్రభా తండ్రి ఆ రాజుల గృహంలో ఉన్నటాన్ని, రాజుల గృహం అంటే అయ్యా మీరు రాజులకు రాజై ఉన్నారు, మీ రాజ్యంలో మేము ఉండాలంటే అయ్యా బలిలో ఉన్న అనుభవాలు మాతో ఉండాలి, మాలో ఉండాలని మీరు మాతో మాట్లాడితే అట్టగా 4 విషయాలు 4 పాయింట్లుగా ప్రభా మీరు మాతో మాట్లాడు. ఒకటి నాయన ప్రభా, ఆ బలి తప్పుకుంటుంది నాయన, మేము రక్షించబడిన మేము పాపంలో పెనవేసుకుంటున్నావేమో, పాపంతో సాంగత్యం చేస్తున్నావేమో, మేము తప్పుకొని జీవించాలి. రెండవదిగా ప్రభా తండ్రి, ప్రత్యేకంగా అది ఎంత బాధ అయినా కానీ తన తోకను విడిచిపెడుతుంది అయ్యా నీ కొరకు నాయన. మాకు ఎంత మక్కువైనా కానీ పాప సంబంధమైనవి దాన్ని విడిచిపెట్టాలి. యోసేపు గనక తన వస్త్రాలు విడిచిపెట్టి పోతపరి భార్య ఎదుటి నుండి పారిపోయినట్లుగా మేము పారిపోవాలి నాయన, విడిచిపెట్టాలి పాపాన్ని తండ్రి. ప్రభా మూడవదిగా అయ్యా మీరిచ్చిన ఉపదేశాన్ని అది ఎంత కష్టమైనా దాని కొరకు నాయన ప్రభా అప్పగించుకునే జీవితాన్ని, దాని ప్రకారం జీవించేటువంటి జీవితాన్ని మాలో కనబడాలి అని మీరు మాట్లాడారు. అందుని బట్టి వందనాలు. ప్రత్యేకంగా తండ్రి నాయన, ప్రత్యేకంగా దేవా 4వది అది ఎంత బాధ అయినా ఎంత కష్టమైనా అయ్యా పైనే ఉండాలని కోరుకుంటుంది, కిందకి రావాలని ఉంటుంది. అలాగే మేము నీతో పాటు లేపబడిన వారమైతే కొలస్సీలు రాసిన పత్రిక 3:1 ప్రకారము పైనున్న వాటిని మేము వెదకాలయ్యా. అయ్యా లోక సంబంధమైన వాటిని, లోక సంబంధమైన భూ సంబంధమైనవి 3 నాయన. 1 భూ సంబంధమైన జ్ఞానం, 2 ప్రకృతి సంబంధమైన జ్ఞానం, 3 నాయన దయ్యముల జ్ఞానం. ఒకవేళ మాకు తెలియకుండానే మేము వీటిలో నడిచేమేమో, తెలియకుండానే మేము నడిచి ఓడిపోయాము, మా వ్యాపారంలో ఓడిపోయామేమో, మా కుటుంబ జీవితంలో ఓడిపోయామేమో, మా కృపావరాల్లో మేము ఓడిపోయాము, మా ప్రార్థన జీవితంలో ఓడిపోయామేమో. సౌల్లాగా
మొదటి కొరింథీయులకు రాసిన మొదటి దినవృత్తాంతంలో 10:13 ప్రకారం దేవా ఆయన ఓడిపోయాడు. ఆయన 10:13 ప్రకారం అయా తనకు తాను చనిపోయాడు, అయా హత్య చేయబడు, ఆత్మహత్య చేసుకున్నాడు, ఓడిపోయాడు, ఒంటరి వాడుకున్నాడు. అయా అభిషేకించబడిన వాడే, పిలువబడిన వాడే, సౌలు ఏర్పాటు చేయబడిన వాడే. కానీ ప్రభా కర్ణచాచముల దగ్గర వెళ్ళి విచారణ చేశాడు. నీ దగ్గర చేయవలసిన ప్రార్థన చేయలేకపోయాడు, నీ దగ్గర కనిపెట్టలేకపోయాడు. నువ్వు మాట్లాడటం ఆలస్యమైందని తొందరపాటు నిర్ణయం తీసుకు. ఒకవేళ అట్లాంటి తొందరపాటు నిర్ణయాలు మా జీవితంలో ఉన్నాయి అంటే అది దయ్యముల జ్ఞానమే. మా జీవితం అలాగే మీరు నిర్మించారు, మమ్మల్ని ఏ రకంగా పుట్టించారని మమ్మల్ని మేమే అయా లోపడి జీవిస్తే అది పరసంబంధమైన జ్ఞానము. తద్వారా మీరు ఊరికనే ఉండక మమ్మల్ని దీవించువారు, బలపరచువారు, ఆత్మీయంగా కట్టువారు, అది పరసంబంధమైన జ్ఞానము అని మీరు మాతో మాట్లాడిన చక్కటి మాటలు బట్టి వందనాలయ్యా. ఒకవేళ తొందరపడ్డావేమో అయ్యా సేవ విషయంలో కానీ, మీ ప్రణాళికల విషయంలో కానీ ప్రభా నేను కూడా తొందరపడ్డానేమో, ఆలోచన చేశాను. యేసునామమునకు విరోధమైన ప్రతి ఆలోచన దూరం అవునుగాక తండ్రి. ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఆలోచన నాయన తండ్రి మాకు అనుగ్రహించండి, కార్యం చేయండి. ఈ వాక్యం మంచి నిలబడి విత్తనములు నూరంతలుగా ఫలింపు చేసి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసము, ఆయన సన్నిధి కూడి ఉన్న మనకి, లోకముల సకల పరిశుద్ధులకు వాక్యం తీర్మానం చేసుకుని ప్రభు కొరకు నిలబడాలి అనుకున్న వారందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్.